ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు ఆరాధన తలంపులకు భాగంగా చదువుకుందాం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఎండుట వలను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతని తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహోటముగా వేడుకను కనపరిచెను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు దినమున, పరిశుద్ధ దినమున, ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆరాధించే విశ్వాసులమైన మనము ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాలు పొందబోయే ముందు కొన్ని లేఖన భాగములు మనల్ని మనము జ్ఞాపకం చేసుకొని పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో ఆరాధించటం అనేది విశ్వాసికి ఎంతైనా మేలుకరం, ప్రభుకి మహిమకరం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే క్షమించే దేవుడు గురించి కొంత భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాల ద్వారా మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే క్షమాపణ పొందిన విశ్వాసి, ఏదంటే క్షమించబడిన విశ్వాసి. 13వ వచనంలో చూస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలను మీరు మృతులై ఉండగా. మనందరము ఒకప్పుడు మృతులైన వారమే. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనందరము ఒకప్పుడు మృతులం. ఏ విధంగా మనం మృతులం అంటే మన అపరాధముల వలన మనం మృతి పొందిన వారం. శారీరకంగా మనము బ్రతికి ఉండిన వారమే, శారీరకంగా మనం జీవించిన వారమే, కానీ ఆత్మీయంగా బైబిల్ గ్రంథం ప్రకారం ఆత్మ విషయంలో మనం చూసుకున్నట్లయితే మనందరము మృతులైన వారమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనందరము చచ్చిన వారము, క్రీస్తు మనల్ని బ్రతికించాడు. కొలసీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే మనందరము మృతులైన వారము. అయితే దేని ద్వారా మనం మృతులయ్యాము అంటే మనము అపరాధముల వలన మనం మృతులైన వారం. ఒకప్పుడు ఉదయకాలం మంది అయితే మనం రక్షింపబడిన వారం, మనం క్షమించబడిన వారం, మనం పరిశుద్ధపరచబడిన వారం, మనం ప్రభు బిడ్డలము, మనం దేవుని బిడ్డలము. ఆ దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనను ఆరాధిస్తున్నాం. కానీ ఒకప్పుడైతే మనము మృతులము. అయితే దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, మన మృతులై ఉంటుండగా మన అపరాధములను, మన రుణములను, మన మీద విరోధముగా దేవుని దృష్టిలో వాక్యానుసారంగా మనకి ఏమేమైతే మన మీద ఉన్నాయో, దేవుని వాక్యానికి విరోధంగా ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. యేసు ప్రభువారు మనందరిని అపరాధములను తీసివేయటానికి, మనల్ని క్షమించటానికి, ఈ లోకంలో క్షమించేవాడు ఎవరూ లేరు. క్షమించటానికి కూడా ఒక అర్హత కావాలి. ఎవరు అంటే పరిశుద్ధులు మాత్రమే మనల్ని క్షమించగలరు. అందుకే మనకు విరోధముగా, మన మీద ఉన్న విరోధముగా ఉన్న ప్రతిదీ రాతరూపకమైన రుణముగా ఉన్నది. మన అపరాధములు, మన పాపములను సిలువలో ఆయన కొట్టివేశాడు. ఆయన చేవ్రాతితో తుడిచివేశాడు మనల్ని తిరిగి బ్రతికించటానికి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లుగా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి బ్రతికించటానికి
ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో ఆయన మేకులతో ఆ సిలువకు బంధించబడ్డాడు, వేదన అనుభవించాడు, శ్రమలు బాధపడ్డాడు. ఆయన దేహమంతా నలిగిపోయింది. ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను అవమానించారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు. యూదుల రాజు అయిన నిన్ను నీవే రక్షించుకోమన్నారు. కానీ న్యాయమూర్తి చెప్తున్న మాట, ఈయనలో ఏ నేరము నాకు కనపడతలేదు, నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దని న్యాయమూర్తి భార్య అనే ఒక పత్రం రాసి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నిష్కల్మషుడుగా, పాపము చేయని వాడుగా ఆయన కలువరి సిలువలో ఆయన వధింపబడ్డాడు. కేవలం అపరాధముల చేత మనము మృతులై ఉంటుండగా మనల్ని తిరిగి బ్రతికించటానికి సిలువలో ఆయన చనిపోవలసి వచ్చింది. మనము దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మన దరిద్రం వలన మనల్ని తిరిగి ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు, ధనవంతుడు దరిద్రుడయ్యాడు. దేవుడు మానవుడిగా వచ్చాడు, మనకు రావాల్సిన పాప శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనల్ని తిరిగి బ్రతికించటానికి, తిరిగి మనల్ని సదాకాలం ఆయనతో పాటు ఉంచటానికి ఆయన సిలువకు చేసిన కార్యము ద్వారా, ఆయన మరణించి సమాధిలో పెట్టబడి మరణాన్ని తెయించి తిరిగి లేచుట ద్వారా మన మీద ఉన్న రుణపత్రమును, దేవునికి విషయంలో మనము ఏమేమైతే విరోధంగా చేశామో వాటన్నిటినీ కలువరి సిలువలో ఆయన వాటిని సిలువకు కొట్టివేసి, చేవ్రాతలన్నిటినీ తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా, దేవునికి మనకి ఏదైతే అపరాధములు అడ్డుగా ఉన్నాయో, దేవుని దగ్గరికి ఏదైతే మనం చేరలేని స్థితిలో మనలో పాపక్రియలు, పాప ఆలోచనలు, పాప తలంపులు, మన జీవితం, మన నడక సమస్తము పాపానికి దాసుగా ఉండి దేవునికి మనకి ఏదైతే అడ్డముగా ఉన్నదో వాటన్నిటిని ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు నమ్మకం ఉంచుట ద్వారా, ఆయన దగ్గర మనం పాపములు ఒప్పుకొనుట ద్వారా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తధారల్లో మనల్ని తిరిగి కడుగుట ద్వారా ఆయనకి మనకి అడ్డముగా ఉన్న ఆ పాపములను వాటన్నిటిని తీసివేసి, గొప్ప మాట, అపరాధములన్నిటినీ క్షమించి, అపరాధములన్నిటినీ క్షమించి, క్షమించే దేవుడు, క్షమించగలిగిన దేవుడు, క్షమాపణ కోరిన మనల్ని ఆయన క్షమించిన దేవుడు. అపరాధములన్నిటినీ క్షమించాడు. ఏ విధంగా క్షమించాడు తెలుసా? నోటితో ఆయన మన అపరాధములు క్షమించడం లేదు, నీ పాపములని క్షమించేశానులే అని చేయలేదు. లేదంటే కొంత ధనాన్ని తీసుకొని ఆయన క్షమించలేదు. లేదంటే కొంత ఆయనకి లాభకరమైన పనులు చేయటం ద్వారా ఆయన మనల్ని క్షమించలేదు. కానీ దేవుడే నోటితోనే సమస్తమును సృష్టించిన దేవుడు, నోటితోనే సమస్తమును జరిగిస్తున్న దేవుడు, తన సృష్టి చేత, తన మహత్తు గల మాట చేత సమస్తమును జరిగిస్తున్న ఆ దేవుడు ఆయన క్షమించమని కూడా, క్షమించేశానని అడగచ్చు, కానీ మానవుల్ని క్షమించడానికి మాత్రం బలి పశువుగా కలువరి సిలువలో ఆయన యాగమయ్యాడు. ఆయన చేసిన కార్యము ద్వారా మన అపరాధములన్నిటికీ క్షమించి, ఎవరు క్షమించారు? దేవుడు క్షమించాడు. ఆయనతో కూడా మనల్ని జీవింపచేసేటట్లుగా ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహోటంగా వేడుక కనపరిచెను. మన అపరాధములు క్షమించటమే కాదు, కానీ ఆయనతో కూడా సదాకాలం మనం జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేశారు. యుగ యుగాలు సదాకాలం ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ పరలోక పట్టణంలో, ఆకలి లేని ఆ పట్టణంలో, దాహం లేని ఆ పట్టణంలో, చీకటి లేని ఆ పట్టణంలో, బాధలు లేని ఆ పట్టణంలో సదాకాలము జై జెండాలు పట్టుకొని పరిశుద్ధుడైన దేవునితో సదాకాలం యుగ యుగాలు ఉండబోయే ఆ పట్టణంలో మనల్ని ఉంచాడు. అదే గొప్ప మాట మనం చదువుకున్నాము. ఆయనతో కూడా మనల్ని జీవింపచేశాడు, అపరాధములన్నిటినీ క్షమించాడు. ఉదయకాలమందు ఎందుకు నమ్ముకున్న విశ్వాసి ప్రభు దినమున, పరిశుద్ధ దినమున ఆయనను ఆరాధించాలి అంటే, చనిపోయిన మనల్ని తిరిగి బ్రతికించటానికి, దేవునికి మనకి అడ్డుగా ఉన్న ఆ అపరాధములను తుడిచివేసి, ఎత్తివేసి, మనం చేసిన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింప చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు బిడ్డలమైన మనం ఆయనను స్తుతించి, ఆయనను ఘనపరిచి, ఆయనను మహిమపరిచి, పూజించి, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాలు పొందాల్సిన అవసరత ఎంతైనా ఉంది.
మళ్ళీ మనం చదువుకుంటే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసేటట్లుగా చేసిన ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. కాబట్టి ఉదయకాలం ముందు ఆరాధనకి చేరువచ్చిన మనము ఆయన మన రుణపత్రమును సిలువలతో కొట్టివేసి మనం చచ్చిపోయిన స్థితిలో ఉంటుండగా, మన అపరాధముల చేత మనం చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన మన అపరాధములు క్షమించి మనల్ని సదాకాలము జీవింపచేసేటట్టు స్థితిలో చేసిన ఆ దేవుణ్ణి మనం స్తుతించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాలు పొంది ఆయన మహింపరిచి ఘనపరిచి ఆరాధిద్దాం.